4 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక చివరైన మరియు కీలకమైన 4వ టీ20 శుక్రవారం సాయంత్రం జరగనుంది. సాధారణంగా బ్యాటింగ్ అనుకూలించే జోహెన్స్బర్గ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య భీకర పోరు ఖాయమైనట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే సిరీస్ సాగే కొలది భారత బౌలర్ల బౌలింగ్ను బ్రిటిష్ బ్యాటర్స్ జాగ్రత్తగా గమనిస్తూ ఆడుతున్నారు. అందుకు తగ్గట్టే భారత యువ జట్టు అదిరే ప్లాన్లతో సౌత్ ఆఫ్రికాను మట్టి కనిపిస్తుంది. మెరికల్ లాంటి యువకులతో కూడిన భారత బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ 3వ టీ20లో హాఫ్ సెంచరీతో ఫామ్లో రావడం మరియు మరో ఓపెనర్ సంజు శాంసన్ మొదట టీ20లో సెంచరీతో రాణించడంతో భారత ఓపెనింగ్ జోడీ బాగానే కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ మరియు రింకు సింగ్ పరుగు చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. 3వ టీ20లో ఫస్ట్ డౌన్ వచ్చి సూపర్ సెంచరీ కొట్టిన తిలక్ వర్మ ఈ మ్యాచ్లో కూడా కీలకం కానున్నాడు. లోయర్ ఆర్డర్లో భారత్ను కాపాడడానికి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరియు కొత్తగా భారత జట్టులోకి వచ్చిన రమణదీప్ సింగ్ సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే బ్రిటిష్ బౌలర్లు మ్యాక్లో జాన్సన్ మరియు కోయిట్ జిల్లాతో భారత బ్యాటర్ జాగ్రత్త వ్యవహరించాలి. వీరిద్దరే త్వరగా వికెట్లను పడగొట్టి భారత్ను ఒత్తిడిలో నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రిటిష్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అప్పుడప్పుడు వికెట్లు తీసినప్పటికీ భారత స్పిన్నర్లంతా ప్రభావం చూపడం లేదు. అంతగా పటిష్టంగా లేని బ్రిటిష్ బౌలర్లను కొద్దిసేపు ఓపికతో ఆడితే భారత భారీ స్కోర్ సాధించవచ్చు. భారత బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి మరియు రవి బిష్ణోయ్ స్పిన్ మాయతో ఎటువంటి పరిస్థితుల్లోనూ సరే వికెట్లను పడగొట్టడం శుభ పరిణామం. భారత పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ తన మ్యాజిక్తో ప్రత్యర్థి బ్యాటర్స్ను బోల్తా కొట్టిస్తున్నాడు. బ్రిటిష్ బ్యాటింగ్ విభాగంలో టాప్ ఆర్డర్లో ఒకరిద్దరు ఆడిస్తున్నప్పటికీ భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమవుతున్నారు. కాకపోతే క్లాసన్ లాంటి విధ్వంసకర ప్లేయర్ 3వ టీ20లో సిక్సర్లు ఎలా బాదాడో చూశాము. కాబట్టి క్లాసులతో భారత్ జాగ్రత్తగానే ఉండాలి. కీలకమైన బ్రిటిష్ లోయర్ ఆర్డర్లో జాన్సన్ మరియు కోయిట్ లాంటి ప్లేయర్స్ హిట్టింగ్ చేయడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. ఏదేమైనా తెలివిగా ఆడుతున్న ఇరు జట్ల ప్లేయర్స్ తమ ఆటతో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. భారత్ కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే 3-1తో సిరీస్ను సొంతం చేసుకుంటుంది. అలా కాకుండా ఈ మ్యాచ్లో ఓడితే 2-2తో సిరీస్ను సమం చేస్తుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.